మేము గోవాకి స్టార్ట్ అయినాము థర్స్‌డే రోజు. సో, ఆ రోజు లీవ్ పెట్టలేదు. వర్క్ చేస్తుండే. లాగిన్‌లోనే ఉండే. సో, నేను నా ఫ్రెండ్ వర్క్ ఆన్ వీల్స్ అనమాట. అండ్ అప్పుడే జ్యూస్ తాగుదాం అనుకోని జ్యూస్ పాయింట్ దగ్గరికెళ్తే నైట్ 10 అయితుంది. వీళ్ళిద్దరు చాయ్ తాగుతున్నారు. ఎవర్రా బాబు అంత నైట్ అంత వీళ్ళు చాయ్ తాగుతారు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ 7 వరకు మేము హిల్ స్టేషన్ పాయింట్ దగ్గరికెళ్ళాము. అంటే గోవాకి వెళ్ళాలి. ఇంకా 30 కిలోమీటర్స్ సంథింగ్ ఉండే అక్కడ నుంచి. రూట్ అయితే క్రేజీ ఉండే. విశాల్‌కి ఆ డ్రైవింగ్ నచ్చింది. ఆ రూట్ డ్రైవింగ్. అండ్ అక్కడికి వెళ్ళంగానే మేము బంగీ జంప్‌కి వెళ్ళిపోయినాము. రూమ్‌కి వెళ్ళక ముందే నేను, విశాల్, బిట్టు బంగీ జంప్‌కి వెళ్ళిపోయినాం. ఆడదామనే వెళ్ళినా కానీ నాకు అంత ధైర్యం రాలేదు. ఆడదామని చెప్పేసి 61 మీటర్స్ సంథింగ్ ఏదో ఉండే అది. అండ్ అక్కడి నుంచి మేము రూమ్‌కి వెళ్ళే వరకు మాకు తెలిసింది మాకు ఫ్రాడ్ జరిగిందని చెప్పేసి. రూమ్‌కి కొంచెం కష్టమే అయ్యింది మాకు. మనీ తీసుకున్నారు బట్ మాకు రూమ్ ఇవ్వలేకపోయినారు. సో గైస్ మీరు కూడా ఎప్పుడైనా ముందు అడ్వాన్స్‌గా పే చేయకండి. అక్కడికి వెళ్ళినాక రూమ్స్ చూసినాకనే పే